దోసలు మంచి కలర్లో క్రిస్పీగా రావాలంటే ఈ ఒక్క టిప్ పాటించండి. దోసలు మంచి కలర్తో పాటు క్రిస్పీగా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. చిన్న టీ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల మినపగుళ్ళు వేసుకొని ఇందులోనే కొద్దిగా శనగపప్పు వేసుకొని బియ్యం మొత్తం 3-4 సార్లు మంచిగా కడుక్కోవాలి. మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కాబట్టి మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసి కనీసం ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఇలా మంచిగా నానిపోయి ఉంటుంది. ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొద్దిగా అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకోవడం వలన దోసలకు మంచి కలర్ వస్తుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, దోసలు మంచిగా రావు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం ఇలా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకొని వీటిని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఓవర్ నైట్ వదిలేయండి. ఇలా ఓవర్ నైట్ వదిలేయడం వల్ల పిండి మంచిగా పులుస్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసింది. ఈ పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కావాలంటేనే వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే దోసలు అనేవి మెత్తగా వస్తాయి. పిండి మంచిగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. అయితేనే దోసలు క్రిస్పీగా చాలా మంచి కలర్తో వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలను దూరగా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే 5-6 పచ్చిమిర్చిని వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలు, మనం వేయించుకున్న ఆనియన్స్, మిర్చిని వేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని చట్నీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీకి మనం పోపు ప్రిపేర్ చేద్దాం. అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని వీటిని వేగనివ్వాలి. మంచిగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో చట్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ చట్నీ అనేది దోశ, ఇడ్లీ, ఉప్మా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైనాక కొద్దిగా వాటర్ చల్లుకొని టిష్యూతో అయినా క్లాత్తో అయినా పెనాన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఒకసారి పిండిని మంచిగా కలిపేసుకొని దోశలు వేసుకోవడమే. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశలు అనేవి ఇలా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు దోశల్ని ఫ్లిప్ చేసుకొని మంచిగా ఇంకొక వైపు కాల్చుకొని దోశలు అనేవి చాలా క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయి. మీరు గిట్టంగా ఈ మెథడ్లో ట్రై చేయండి. ఇలా అన్ని దోశలు వేసుకోవడమే. దోశలు మంచి కలర్లో చాలా మంచిగా వస్తాయి. ఈ మెథడ్లో మీరు గిట్టంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.